జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 28/1/2024 ఆదివారం పుష్యబహుళ తదియ మొదలుకొని 3/2/2024 శనివారం పుష్యబహుళ అష్టమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మకరం, బుధుడు ధనుస్సు మకర రాశుల్లో, శుక్రుడు ధనుస్సు, కుజుడు ధనుస్సు, చంద్రుడు సింహం, కన్యా తుల రాశుల్లో సంచరిస్తున్నారు. మొదటగా మేషరాశి. అశ్విని భరణి 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో ఈ రాశి వారికి శుభ పరిణామాలు వస్తాయి. వీరు ఆశించినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. విద్యార్థులకు మంచి శుభ సమయమే. వీరు ఎక్కువగా శ్రమిస్తుంటారు. ఈ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి వీళ్ళకు ఎక్కువగా పని భారం కానీ పని ఒత్తిడి కానీ ఎదుర్కొంటారు. దానికి తగినట్టుగా మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా మీకు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా శ్రమిస్తుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. రాజకీయ పరంగా ఉన్న వారికి కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు వ్యవహరిస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కొంచెం చిక్కులలో పడకుండా కొంచెం అప్రమత్తతతోని వ్యవహరించాలి. జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ ఈ వారం మీరు వెళ్ళకూడదు. అటువంటి దానిలో వెళ్తే మాత్రం చిక్కులలో ఇరుక్కునేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. వీసా లాంటివి కానీ కొంత ప్రయత్నిస్తే మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం మాత్రం పెరుగుదల దిశగా మీరు వ్యవహరిస్తుంటారు. అది సంప్రాప్తం కూడా మీకు చెందుతుంది. తప్పకుండా మీకు లాభం చేకూరుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. ఆర్థిక పరంగా మీరు పుంజుకుంటారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు వ్యవహరిస్తారు. కుటుంబ భారం కొంత ఖర్చులతో కూడుకున్నదిగా ఉంటుంది కనుక మీరు ఆ ఖర్చులను అధిగమించే దిశగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొంత చింతకు గురి కాకపోదు. తప్పకుండా మీరు ఆ చింతలకు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. పిల్లల వ్యవహారాల విషయంలో ఎక్కువగా మీరు ఆలోచిస్తుంటారు. వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలను ఇవ్వాలి, వారికి ఏ రకంగా మీరు వ్యవహరించాలి అనేటువంటి దాని కొరకు ఎక్కువగా శ్రమిస్తుంటారు. ఎక్కువగా కష్టపడుతుంటారు. ఎక్కువగా ఇంట్లో వారి కొరకే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారు కొంత మీ మీద ఆశలు పెట్టుకుంటారు. పిల్లలు అది కావాలి ఇది కావాలని దానికి తగినట్టుగా మీరు వ్యవహరించి వారికి సదుపాయాలను మాత్రం ఇస్తారు. అటువంటి సదుపాయాలంటే విద్యా అవకాశాలు కానీ లేదా ఉద్యోగంకు సంబంధించినటువంటి ఈ డబ్బులు పెట్టడమో లేదా పై అంతస్తుకు కానీ విదేశాలకు వెళ్ళేటట్టుగా విద్యలకు అటువంటి దానికి మీరు ఎక్కువగా డబ్బును కేటాయించేటట్టుగా ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టు దిశగా మీకు గోచరమవుతున్నాయి. స్త్రీలకు మంచి ఉద్యోగ అవకాశాలు కానీ మంచి స్థానాన్ని కానీ పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. స్థిరాస్తుల విషయంలో మీరు ఎక్కువగా కొనాలనేటువంటి ప్రణాళికలతోని ఈ వారం వ్యవహరిస్తారు. కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలను మాత్రం తప్పకుండా పొందుతారు. అవివాహితులకు కూడా కొంత శ్రమ చేస్తే తప్పకుండా మీరు శుభ వార్తలు వింటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో మీకు దూర ప్రాంతాల సందర్శన కానీ దూర ప్రాంతాల బంధువులు మీ ఇంటికి రావడం చేత మీరు ఇల్లంతా సందడిగా సంతోషంగా ఉండేటువంటి సమయం. దూర ప్రాంతాల వారితోని మంచి పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎక్కువగా ప్రణాళికలు వేస్తుంటారు.
కుటుంబంలో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా మీరు ఈ వారంలో వ్యవహరిస్తారు. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కానీ పొందేటట్టుగా మీకు ఉంటుంది. విద్యార్థులకు కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ తగినటువంటి లాభాలు మీరు పొందుతారు. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్న దానికి మీకు కొంత మీ ముందుకు వచ్చి మీకు లాభం చేకూరేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య బాధలు వస్తాయి, అయినప్పుడు కూడా చిన్న చిటికాలతోని చిన్న వైద్యాలతోని అవి సమసిపోతాయి. తప్పకుండా మీరు ఊహించినట్టుగా కొన్ని లాభాలు మాత్రం చేకూరుతుంది. మీకు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు కనుక కొంత వేచి ఉండండి. ఇప్పటికే ఉన్నటువంటి వ్యాపారాన్ని మీరు అభివృద్ధి దిశగా లాభసాటిగా ఉండేటట్టుగా మీరు ఆలోచించండి. తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. సామాజిక పరంగా మీకు సేవలను అందిస్తారు. కొంత దాంతో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు పొందే దిశగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితమని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆర్ద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా మీరు ఆశించినటువంటి స్థానం మీరు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బు చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రమోషన్ లాంటి మీకు లాభసాటిగా గోచరమవుతున్నాయి. అవివాహితులకు వివాహం కాని వాళ్లకు మంచి శుభవార్తలు వింటారు. మీరు ఊహించినటువంటి సౌఖ్యాన్ని పొందుతారు. పిల్లలు లేని వారికి కూడా సంతాన సౌఖ్యాన్ని పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరిగే దిశగా మీరు వ్యవహరిస్తారు. స్త్రీలకు మంచి సమయమే. విద్యార్థులకు కూడా వీసా లాంటివి మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు ఆశించినట్టుగా మీరు విదేశాల చదువులకు మీకు మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు శుభాలు పొందుతారు. వైద్యపరంగా ఉన్నవారికి లేదా వృత్తిపరంగా ఉన్నవారికి, వృత్తి వ్యాపారాలు చేసేవారికి, చిన్న చిన్న కుటుంబ పరిశ్రమలు కానీ చిన్న పరిశ్రమలు కానీ అటువంటి వారికి తప్పకుండా లాభసాటిగా మీరుంటుంది. మీ పెట్టుబడులకు ఎక్కడికోవు. పెట్టుబడికి తగినట్టుగా మీకు లాభాలు తప్పకుండా పొందుతారు. విద్యార్థులకు శుభ సమయమే. అన్ని రంగాల వారికి ఈ వారం మీరు ఊహించినట్టు కంటే ఎక్కువగా లాభం పొందుతారు. అనేకమైనటువంటి విషయాల లోపల మీరు మనసు ఆనందంగా ఉండేటువంటి సమయం. కుటుంబంలో చిన్న చిన్న సరదాలు కానీ, శుభకార్యాలోచనలు కానీ, విహారయాత్రలు కానీ, దైవ సందర్శనలు కానీ చేసే దిశగా ఈ వారం మీకు గోచరమవుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. దూర ప్రాంతాల సందర్శన మీ ముందుంటుంది. ధనాదాయం పెరుగుదలసిదిగా మీకుంటుంది. చిన్న చిన్న మానసికమైనటువంటి ఆందోళన మాత్రం తప్పకుండా వస్తుంది. చిన్న చిన్న ఆలోచనలు కానీ మనసు కొద్దిగా చంచలంగా ఉండేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. ఏదో ఊహించుకొని బాధపడడం తప్ప మీకు ఏమీ ఉండదు. ధనాదాయం విషయంలో మీకు ఎక్కువగా శ్రమిస్తుంటారు. కుటుంబంలో మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పుడు కూడా ఏదో తెలియనటువంటి విచారాలలో మీరు ఉంటారు. తప్పకుండా మీరు ఊహించినట్టుగా కొన్ని విషయాలు మాత్రం లాభిస్తాయి. పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. వారు చెప్పినట్టుగా మీరు వినకండి. కొన్ని విషయాల లోపల మీకు వాడు చెడు ఫలితాలను తెచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక మీరు అప్రమత్తతోని సమయస్ఫూర్తితోని మీ కుటుంబంలో మీరు వ్యవహరించాలి. ధనాదాయం విషయంలో మాత్రం లాభం చేకూరుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. ఈ వ్యాపారస్తులకు కానీ నూతన పెట్టుబడి పెట్టడానికి కానీ ఈ తగినటువంటి సమయం కాదు. ఉద్యోగస్తులు కానీ కుటుంబ వాతావరణంలో ఉన్నవారికి కానీ మీకు లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా పని భారంతో పాటుగా లాభం చేకూరుతుంది. విద్యార్థులకు కొత్త శుభ సమయమే. మంచి మార్కులకు దిశగా మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు ఆశించినటువంటి శుభ లాభాలు, శుభ పరిణామాలు పొందుతారు. కొంత అవివాహితులకు చెప్పుకోదగినటువంటి లాభాలు ఉండకపోయినా కొంత మేరకు మీకు ఆశించినటువంటి ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ వాతావరణంలో మంచి చక్కగానే ఉంటారు.
కాకపోతే చిన్న చిన్న ఆలోచనలు ఎక్కువగా అవుతాయి ఈ వారంలో అని మీకు తెలియజేయడం అనేది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా తప్పకుండా లాభాలు పొందుతారు. స్థిరాస్తుల యోగం కనబడుతున్నది. సామాజికమైనటువంటి సేవలలో మీరు పాల్గొంటారు. దైవ సందర్శనలకు కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. మీరు మనసు ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలను మీరు వెతుక్కుంటారు. మీరు ఆశించినట్టుగా తప్పకుండా మీకు శుభ పరిణామాలు పొందుతాయి. మనసు కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొని సంతోషంగా ఉంటారు. మీ పిల్లలు మంచి స్థాయిని పొందుతారు. శుభవార్తలను వింటారు. మీ పిల్లలు కూడా మంచి పేరు కీర్తి ప్రతిష్టలు తెస్తారు. లాభసాటిగా వ్యవహారాలలో వ్యవహరిస్తారు. కనుక మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతాయి. ధనాదాయం విషయంలో లాభం చేకూరుతుంది. విద్యార్థులకు కొన్ని వసతులు వట్టిగానే లాభిస్తాయి. కొన్ని వసతులు మీకు అనుకోని వినుకోనిగా మీకు కలుగుతాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభ పరిణామాలు పొందుతారు. ప్రమోషన్లు కానీ లేదా వారు అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్స్ బదిలీలు కానీ మీరు ఊహించినట్టుగా మీరు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా శుభ పరిణామాలే అని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి ధనాదాయం పెరుగుతుంది. మీరు ఊహించినటువంటి లాభాలను పొందుతారు. పోయిన 15 రోజుల కింద మీరు ఆశించినటువంటి ఫలితాలను ఇప్పుడు లాభం వస్తుంది. అప్పుడు దరఖాస్తు పెట్టుకున్న మీకు అటువంటి పని ఇప్పుడు మీ చేతికి అందుతుంది. ధనాదాయం వసతులు కానీ మీకు పెరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల విషయంలో లాభం చేకూరుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితాల్లో శుభ పరిణామాలు మీ ముందుంటాయి. ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ ఆఫీసులో పనిచేసే వారికి మాత్రం వారు అప్రమత్తతో ఉండాలి. వారి దగ్గర పనిచేసే వారితో కానీ వారి కింద పనిచేసే వారితో కానీ కొంచెం ఒక చూపు ఒక నజరు వారి మీద ఉంచాలి. ఎందుకంటే వీరి మీద మాటలు పై అధికారులకు మోసుకొని వెళ్ళేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక జాగ్రత్తగా వారితో వ్యవహరించాలని చెప్పి కొన్ని విషయాలు వారికి తెలిపకుండా ఉండాలని మీకు తెలియజేయడమైనది. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా శుభ సమయమే. కొన్ని ఆశించినటువంటి ఫలితాలను మీరు పొందుతారు. ఉద్యోగస్తులు కూడా మీకు తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య బాధలు కలుగుతాయి. అవి చిన్న చిట్కాలతోని చిన్న వైద్యంతోని సమసిపోతాయి. ఏమీ భయపడవలసినటువంటి పని ఉండదు. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు. కనుక మీరు కొన్ని నూతనమైనటువంటి వస్తువులను విలువగల వస్తువులను మీరు సేకరిస్తారు. వాహన సౌఖ్యాన్ని పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి వ్యాపార పరంగా ఉన్నవారికి ఈ ఆర్థికపరమైనటువంటి లాభాలు మీకు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి డాక్టర్లు కానీ లాయర్లు కానీ లేదా కుటుంబ పరంగా ఈ ప్రొడక్షన్స్ ఏదైతే మీకు ఉత్పత్తి చేసేటువంటి కార్ఖానాలు ఉన్నాయో తప్పకుండా వాటిలలో లాభాలు చేకూరుతాయి. మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలు ఈ వారంలో పొందుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారం మీరు తప్పకుండా మీరు ఆశించినటువంటి లాభాలను పొందుతారు. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు శుభ సమయమే. మీరు తప్పకుండా వివాహ యోగ్యత మీ ముందుంటుంది. మీకు లాభిస్తుంది. విద్యార్థులకు శుభ సమయమే. మంచి సీట్లను కానీ వీసా లాంటివి కానీ సంప్రాప్తిస్తాయి. లాభకరమైనటువంటి విషయాలు మీ ముందుంటాయి. ప్రమోషన్స్ కానీ లేదా ఆర్థిక పర్యటన లాభాలు కానీ రివార్డులు కానీ అవార్డులు కానీ లేదా మంచి చదువులో గోల్డ్ మెడల్ అటువంటివి వచ్చేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. మీకు శ్రమ చేయకుండా మాత్రం లాభం రాదు. మీకు తప్పకుండా శ్రమించండి. మీ లాభం మీ ముందుంటుంది. ఆర్థిక పరమైనటువంటి వనరులను మీరు సమకూర్చుకుంటారు. దాంతో మీ ఉత్పాదకత కానీ ఉత్పత్తి కానీ పెరిగి వ్యాపార రంగంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. వైద్యపరంగా ఉన్నవారికి అనుకూలమైనటువంటి సమయం. తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. శుభకార్యాలోచనల కొరకు మీకు ఎక్కువగా మీరు ఆలోచిస్తుంటారు. మీ సంతానం కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారికి
ఏ రకమైనటువంటి సదుపాయాన్ని ఇవ్వాలి అనేటువంటి దిశగా మీరు ఆలోచిస్తుంటారు. తప్పగా మీరు ఆశించినట్టుగా మీరు అన్ని సదుపాయాలు మీ ముందుంటాయి. ఆర్థిక పని ఉంటే వనరులు మీ ముందు కలుగుతాయి. ధనాదాయం ఇనుమడిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి లాభసాటిగా ఉంటుంది. మీరు ఎప్పటికి కూడా మీరు అన్ని రకాలుగా మీకు లాభం చేకూరుతుంది. ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నది మీకు ధనాదాయం మీరు పెరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వ్యాపారస్తులు కానీ లేదా వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా తప్పకుండా మీరు లాభం చేకూరుతుందని చెప్పి మీకు ఈ వారం తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా దూర ప్రాంతాల సందర్శన మరొకసారి వెళ్ళే అవకాశం కూడా కలిగేటట్టుగా కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. వైద్యపరంగా చిన్నగా అవసరం పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా దాన్ని బాధపడవలసిన పని ఉండదు. చిన్న చిట్కాలతో చిన్న వైద్యంతో అన్నీ సమసిపోతాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. పిత్రార్జితం మీకు వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. ఒక కొలిక్కి వస్తారు. ఈ సంతాన సౌఖ్యం లేని వారికి కొంత శుభవార్తలను వినేటట్టుగా మీకు గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగు దిశగా మీకు ఎక్కువగా శ్రమిస్తుంటారు. కొన్ని విషయాల లోపల అనవసర విషయాల లోపల కొంత ఎంటర్ అయ్యి మీరు కొంత డిస్కషన్స్లో ఎక్కువగా పాల్గొంటారు. అటువంటి డిస్కషన్ కొంత దూరం ఉండండి. తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. ధనాదాయం దిశగా మీకు ప్రయత్నిస్తారు. అది ఫలిస్తాయి కూడా. తప్పకుండా మీకు ఆర్థిక పరంగా మీకు పురోభివృద్ధి జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. ముందుకు నడిచి కొత్త వేగంగా మీరు పరిగెత్తుతారు. దానికి కొంచెం బ్రేకులు వేయాలి. దాన్ని అట్లా చేస్తేనే మీకు లాభం చేకూరుతుంది. లేకుంటే మీకు అనవసరమైనటువంటి పేచీలు మీ ముందు ఉంటాయి. కనుక మీరు జాగ్రత్తతోని అప్రమత్తతోని వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ పరిశ్రమలు అటువంటి వారికి తప్పనిసరిగా కొంత లాభం పరంగా మీకు వ్యవహరిస్తారు. లాభకరంగా మీకు ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ రాశి వారికి ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగాభివృద్ధి పెరుగుతుంది. ప్రమోషన్ లాంటివి సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంతాల సందర్శన మీకు లాభిస్తుంది. మంచి సీటును కానీ మంచి ట్రాన్స్ఫర్స్ కానీ మీరు అనుకున్న స్థానం మీకు దొరికేటట్టుగా మీకు లాభకరంగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. బుధుడు కూడా 2వ స్థానం ధనస్థానంలోకి వస్తున్నాడు ఫిబ్రవరి 1 నాడు. కనుక మీరు అనుకోని లాభాలు కూడా మీకు జరిగేటట్టుగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. ధనాదాయం పెరిగే దిశగా మీకు కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్తువులను కొనడము చేస్తారు. శుభవార్తలు వింటారు. అన్ని శుభకార్యాలోచనల కొరకు మీరు ఎక్కువగా శ్రమిస్తుంటారు. ఏ రకంగా శుభకార్యాలు నిర్వర్తించాలి దాని విషయంగా మీరు ప్రణాళికలు వేస్తుంటారు. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయి. విద్యార్థులకు మంచి శుభ సమయమే. వీసా లాంటి కొరకు ప్రయత్నించండి. తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. ఈ విదేశ పర్యటనలు కానీ విదేశాల్లో వెళ్ళి చదువుకుంటా అనే వారికి మంచి స్థానం కానీ మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు కానీ పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీకు విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా తప్పకుండా వివాహం మీకు సెటిల్మెంట్ అవుతుంది. మీకు సంతాన సౌఖ్యాన్ని కూడా పొందే దిశగా మీకు కనబడుతున్నది. ఉద్యోగాభివృద్ధి పెరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి. మంచి కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొంది వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారం కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు మీ మీద పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొన్ని అనవసరం విషయాల లోపల జోక్యం చేసుకుంటారు. కొన్ని విషయాల లోపల మీరు జోక్యం చేసుకోవడం వలన మీకు ఒక మానసికమైనటువంటి ఆందోళన కానీ ఎక్కువగా విచారం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కనుక మీరు అనవసరం విషయాల లోపల ఎంటర్ కాకూడదు. దైవ సందర్శనలు ఎక్కువగా ప్రాప్తిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్తారు. జామీన్లు కానీ లేదా మధ్యవర్తిత్వం కానీ
అనవసరమైన దానిలో మీరు ఎంటర్ కాకండి. ఇటువంటి విషయాల లోపల కొంచెం జాగ్రత్తగా అప్రమత్తతోని వ్యవహరించాలని చెప్పి మీకు చెప్పదగినటువంటి సూచన. కుటుంబ భారం పెరుగుతుంది. అనవసరమైనటువంటి కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీ ముందుంటాయి ఈసారి. అయినప్పటికి కూడా మీరు ధనాదాయం పెరుగుల దిశగా మీరు ఎక్కువగా శ్రమిస్తుంటారు. తప్పకుండా మీకు కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాలు, నూతనమైనటువంటి పనులు దొరికి ధనాదాయం పెరిగేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. దానికంటే ఎక్కువగా మీకు లాభాలు కూడా మీకు మీ ముందుంటాయి. మీకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము. శ్రమ మాత్రం తప్పకుండా మీకు ఎక్కువగా అవుతుంది, రెట్టింపు శ్రమ అవుతుంది. దానికి తగినట్టుగా మీకు ఆదాయం వనరులు మీరు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు శుభ సమయమే. ప్రమోషన్ లాంటివి సంప్రాప్తిస్తాయి. కాకపోతే చిన్న చిన్న మానసికమైనటువంటి ఆందోళనలకు గురికాక తప్పదు. అనవసరమైనటువంటి విషయాల లోపల మీరు ఎంటర్ కాకూడదు. అటువంటి దానిలో కూడా మీకు కొన్ని ఎదుర్కొనేటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటారు. కనుక మీరు కొంత అప్రమత్తతోని జాగ్రత్తతోని ఉండాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది. చిన్న చిన్న అనారోగ్య బాధలు కూడా వచ్చేటట్టుగా ఉంటాయి. చిన్న వైద్య సేవలు, జ్వరము, చిన్న చిన్న జ్వరం కానీ ఉదరకు సంబంధించిన బాధలు కానీ వచ్చేటట్టుగా ఉంటాయి. అవి చిన్న వైద్యంతో సమసిపోతాయి. దానికి ఎలాంటి బాధపడవలసిన పని ఉండదు. కాకపోతే మీ కుటుంబంలో కొన్ని ఎక్కువగా అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. దాటిని కూడా మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అది మీకు తెలియజేయడమైనది. మీ ధనాదాయం విషయంలో మాత్రం ఎటువంటి బాధ లేదు. పెరుగుదల మాత్రం తప్పనిసరిగా మీకు ఆగకుండా పెరిగే దిశగా మీకు కనబడుతున్నది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ రాశి వారి ఈ వారంలో నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బు రెట్టింపు లాభం పొందుతారు. వ్యాపారస్తులకు మంచి శుభ సమయమే. నూతనమైనటువంటి పెట్టుబడులలో మీకు లాభిస్తుంది. కొన్ని విషయాల లోపల ఎక్కువగా శ్రమిస్తారు. అనవసరం విషయాల లోపల, అనవసరం పనుల లోపల ఎక్కువగా శ్రమిస్తారు. కాకపోతే అక్కడ శ్రమ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తర్వాత తెలుసుకుంటారు. కొన్ని అనవసరమైనటువంటి శ్రమను వృధా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ధనాదాయం పెరిగే దిశగా మీకు కనబడుతుంది. విద్యార్థులకు కొంత గడ్డు కాలమే. మీకు ఎక్కువగా శ్రమిస్తే కానీ మంచి మార్కులు రావు. వీసా లాంటి కొంత మీరు వెళ్ళకండి. ఈ వారం మీకు కొంత మీ పనులు కాకుండా ఉంటాయి. కనుక దీన్ని పోస్ట్ పోన్ చేయండి, కొంచెం ముందుకు జరపండి. ఈ పనులను తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాలలో, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాత్రం తప్పకుండా పని భారం పెరుగుతుంది. పై అధికారుల ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ పనిని చేసినటువంటి, మీకు అలాట్ చేసినటువంటి పనిని సంతోషంగా పని నిర్వర్తించి మంచి పేరును, కీర్తి ప్రతిష్టలను పొందే దిశగా మీరు వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం, కుటుంబ పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం మీరు చేసినటువంటి వస్తువులు, మీరు తయారు చేసినటువంటి ఈ ఏదైతే ఉన్నదో వాటికి తప్పకుండా లాభం చేకూరుతుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలను మాత్రం పొందుతారు. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలకు గురికాక తప్పదు. చిన్న చిన్న వ్యవహారాలలో మీకు బెడిసి కొడుతుంది. కనుక అవన్నిటినీ మీరు అప్రమత్తతోని, అజాగ్రత్తతో ఉండకుండా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే వాటిని అధిగమించే దిశగా మీరు ప్రయత్నించవచ్చు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా సత్ఫలితాలను పొందుతారు. అనవసరం విషయాల లోపల మీరు ఎంటర్ కాకండి. ధనాదాయం మీకు పెరిగే దిశగా ఉంటుంది. ప్రమోషన్ అటువంటి లాభిస్తాయి. ఉద్యోగ భద్రత మీకు పెరుగుతుంది. ఉద్యోగం పర్మనెంట్ కావడమో లేక ఉద్యోగ భద్రత మీకు లాభిస్తుంది. చిన్న చిన్న ప్రమోషన్స్ కానీ లేదా ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా మీకు లాభిస్తాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ధనాదాయం విషయం లోపల మీరు ఊహించినట్టుగా మీకు లాభం చేకూరుతుంది. శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా శ్రమిస్తుంటారు. దూర ప్రాంతాల సందర్శన చేస్తారు. వాటి విషయంలో మీకు ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రాంతాల వారితోనే కొంత పరిచయాలు ఏర్పడతాయి. కొంత దూర ప్రాంతాల్లో మీ సంతానం నివసించేవారు మీ ముందుకు వస్తారు. మీ ఇంటికి వచ్చి కొంత ఇంట్లో సందడిగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి.
ఖర్చులు మాత్రం కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీరు ఊహించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్త్రీలకు మంచి శుభ సమయమే, మంచి స్థానాన్ని పొందుతారు. వివాహ సెటిల్మెంట్స్ కానీ అటువంటి కానీ జరిగే అవకాశాలు మీ ముందుంటాయి. శుభకార్యాలోచనలతోనే ఉంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. దానికి కూడా కొంచెం డబ్బు వెచ్చించి కొంచెం ఖర్చు ఎక్కువగా అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నది. విద్యార్థులకు శుభ సమయమే, వీసా లాంటి సంప్రాప్తిస్తాయి. అవివాహితులకు కూడా శుభ సమయమే, మీరు ఊహించినట్టుగా మీకు లాభం చేకూరుతుంది. ఈ రాశి వారికి ఈ వారమంతా శుభ పరిణామాలే ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పి తెలియజేయడమైనది. ఈ ద్వాదశ రాశుల వారు మీ ఇష్టదైవాలను ఎక్కువగా ప్రార్థించండి, పూజించండి. ఎక్కువగా పారాయణం చేస్తే తప్పకుండా మీకు శుభ పరిణామాలు, శుభాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి.